హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పిక్సార్ట్లో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి. సో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్పుట్ చేసుకున్నాక రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళండి, టూల్స్లోకి వెళ్ళి సో రీసైజ్ అయితే చేసుకుందాం. 2543 అని పెడితే రావట్లేదు కదా, 2539 అని పెడతాం. సో రీసైజ్ ఇవ్వండి. రీసైజ్ ఇచ్చాక మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చాక మనకి యాడ్ ఫోటోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళేటప్పుడు ఎలిఫెంట్ పిఎన్జీ అయితే ఉందో అది యాడ్ చేసుకుందాం. సో అన్ని పిఎన్జీస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక సో పెద్దగా చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎలిఫెంట్ దగ్గర ఏదైతే ఉందో వాటర్ దగ్గర జస్ట్ ఇలా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి, సెట్ అయిపోద్ది. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి కొంచెం వాటర్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం మనం. సో స్క్రీన్ అనేది పోవాలంటే బ్లాక్ స్క్రీన్ అనేది మనం కింద బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ కానీ లైట్ అని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను లైట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో లైట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏనుగు ఎలిఫెంట్ దగ్గర. సో అంటే వాటర్ అనేది మనకి ఇలా వస్తున్నట్టు రియలిస్టిక్గా అయితే ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. స్టోన్ పిఎన్జీ అనేది యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టోన్ అని కూడా యాడ్ చేసుకుందాం. స్టోన్ పిఎన్జీ కూడా బ్లడ్ స్టోన్ కూడా యాడ్ చేసుకుందాం ఇలాగా. సో ఇలా పెద్దగా అంటే చాలు స్క్రీన్లో అయితే సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి మనం మన ఫోటో. సో మన ఫోటో వచ్చేసి ఈ విధంగా అయితే ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే అప్పుడే ఈ ఫోటో ఎడిటింగ్ అనేది ఇది సూట్ అవుతుంది. సో దీని ఇప్పుడు క్రాప్ అయితే చేసుకుంటాను నేను. సో క్రాప్ చేసుకుందాం దీన్ని. సో ఈ విధంగా ఒక ఫోటో అనేది మీరు దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దిగి సెట్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లిప్ చేసుకున్నాను నేను. సో రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కి వచ్చేసింది అనమాట. సో ఇలా లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోన్ మీద కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు కొంచెం చిన్నగా పెద్దగా చేసుకొని సో సెట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్లోకి పోయి జూమ్ చేసి సో లెగ్ దగ్గర ఏదైతే గ్రాస్ ఉందో దాని దగ్గర ఆ ఎరేజ్ హార్డ్నెస్ని కొంచెం పెంచండి అండ్ సైజ్ని 1లో పెట్టుకొని జస్ట్ షూ దగ్గర జస్ట్ ఇట్లా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి గ్రాస్ అనేది మనకి షూ మీద ఇట్లా తలుగుతున్నట్టు అనమాట. సో చూడడానికి అయితే ఇమేజ్ అనేది రియలిస్టిక్ అయితే ఉంటుంది నిజంగానే గ్రాస్లో ఫుట్ షూ అనేది ఉన్నట్టుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాడోని అయితే యాడ్ చేసుకుందాం. మనం డ్రా ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ చేసుకుందాం అది. సో రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసాక సింపుల్గా మనం ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. సో డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాను. డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాక మనకి కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి బ్రష్ వచ్చేసి సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి అండ్ జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ని అయితే జూమ్ చేసుకొని షూ దగ్గర జస్ట్ ఇట్లా వేయండి ఫ్రెండ్స్. పెయింట్ చేయండి. సో బ్రష్ చేయండి. సో ఇక్కడ బ్రష్ చేసినాక అప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళండి. సో ఎరేజర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో లేయర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి ఒపాసిటీని తగ్గించుదాం. సో షాడో లాగా అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు కొంచెం షాడో లాగా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ బ్రష్ అయితే చేసుకుందాం మనం. సో ఏంటంటే మన షాడో అనేది పడుతున్నట్టుగా అయితే మనకు వస్తుంది ఫోటోలో. సో చూసారుగా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సేమ్ నేను చూపించినట్లయితే చేయండి. ఎడిటింగ్ అనేది మీకు కూడా సేమ్ సూపర్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక సో నెక్స్ట్ పిఎన్జీ అయితే మనం యాడ్ చేసుకుందాం. సో యాడ్ ఫోటోలోకి వెళ్దాం. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనకి ఈ వాటర్ పిఎన్జీ ఇంకోటి ఏదైతే ఉందో వేరే వాటర్ పిఎన్జీ ఇది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లాక్ స్క్రీన్ అని తీయడానికి సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ అనేది పోయింది. సో ఈ వాటర్ ఏంటంటే మనకి ఎలిఫెంట్ నోస్ దగ్గర అయితే పెడదాం. సో ఇలా వాటర్ అనేది వేస్తున్నట్టు సో ఇలా పెట్టుకొని ఇట్లా ఎలిఫెంట్ నోస్ పైన ఏదైతే వచ్చిందో అదైతే ఎరేజ్ చేసుకోండి లైట్గా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫోటో అనేది కొంచెం రియలిస్టిక్ అయితే మారుతుంది. సో డ్రా ఆప్షన్లోకి వెళ్దాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకుని ఇప్పుడు లైట్ రూమ్లోకి అయితే మనం కొంచెం ఎడిట్ అయితే చేసుకుందాం. సో లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ ఫోటో ఒరిజినల్ ఆల్రెడీ ఎడిటింగ్ ఫోటో. ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది ఒరిజినల్ పిక్సార్ట్ ఫోటో అనమాట. ఇది ఇప్పుడు నేను ఎడిట్ చేసిన పిక్సార్ట్ ఫోటో. సో ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని సో ఎడిటింగ్ అనేది మీకు సింపుల్ అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్.
పైన 3 డాట్స్ మీద కాపీ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే అన్ని టిక్స్ ఉంటాయి. ఎలా ఉందో అలాగే ఉంచండి. ఉంచేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక సెట్టింగ్స్ అనేది కాపీ అని వస్తుంది కదా. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పిక్సార్ట్లో ఏదైతే మీరు ఫోటో అనేది ఎడిట్ చేసుకున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీదకి వెళ్ళండి. సో ఇక్కడ సెట్టింగ్స్ అనేది పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, పేస్ట్ సెట్టింగ్స్ అనేది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో క్లిక్ ఇచ్చేసేటప్పుడు ఏంటంటే మనకి సో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మీకు అడ్జస్ట్ చేసుకున్న అవసరం అయితే ఉండదు అనమాట. మీకు సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇచ్చాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. సో సేవ్ అనేది అయిపోతుంది. ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.